బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్న సీఎం రేవంత్. ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం డ్రామాలు చేస్తున్నారని విమర్శ. తెలంగాణలో 78,327 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం. సంప్రదాయేతర ఇంధన వనరులపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక. తెలంగాణలో సీఏఏ అమలు చేయబోమన్న మంత్రి ఉత్తమ్ కుమార్. దేశంలో లౌకికవాదం కాంగ్రెస్తోనే సాధ్యమని వెల్లడి. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన బీఆర్ఎస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందజేసిన పార్టీ ఎమ్మెల్యేలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలన్న అంశంపై ప్రభుత్వ వైఖరి తెలపాలన్న హైకోర్టు. పిటిషన్లలో ప్రజా ప్రయోజనం కన్నా రాజకీయ ప్రచార ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న ధర్మాసనం. ఏడాదిలో 416 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలు. నిర్మల్ జిల్లాలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా. 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టు వెల్లడి. కడప నుంచి పోటీ చేయనున్న వైఎస్ షర్మిల. విధి నిర్వహణలో అలసత్వం చూపిన అధికారులపై ఈసీ వేటు. 5 రాష్ట్రాల్లోని 23 మంది అధికారులపై చర్యలు. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. మళ్లీ అధికారంలోకి వచ్చాక చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని వెల్లడి. రాజ్యసభలో 54 మంది సభ్యుల రిటైర్మెంట్. పదవీ విరమణ చేస్తున్న వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 9 మంది కేంద్ర మంత్రులు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఎన్కౌంటర్లు. 2 ఎన్కౌంటర్లలో 12 మంది మావోయిస్టుల మృతి. ఇస్తాంబుల్లోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం. 29 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఐపీఎల్లో 2వ విజయాన్ని సొంతం చేసుకున్న లక్నో. ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో విజయం. ఐపీఎల్లో నేడు తలపడనున్న ఢిల్లీ, కోల్కతా జట్లు. విశాఖ వేదికగా సాయంత్రం 7:30 నుంచి మ్యాచ్.